విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి అప్డేట్ ఒకటి ఇచ్చిందండి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ఎంపీ ఎంఆర్సీ ఇటీవల బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు కారిడార్ల పనుల కోసం టెండర్లు అయితే పిలిచింది. అసలు ఈ టెండర్లు సెప్టెంబర్ 18న తెరవాల్సి ఉంటుంది. అయితే కాంట్రాక్టర్లు నిర్వహించినటువంటి ప్రీ బిడ్ మీటింగ్లో కొన్ని ముఖ్యమైన సూచనలు రావడంతో టెండర్ల గడువును అక్టోబర్ 14 వరకు పొడిగించాలని ఏపీ ఎంఆర్సీ నిర్ణయించింది. ఫ్రీ బిడ్ మీటింగ్లో అనేక కాంట్రాక్ట్ సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో చాలామంది ఒకే గుత్తేదారు కాకుండా పనులను విభజించి టెండర్లు పిలిస్తే మంచిదని సూచనలు అయితే చేయడం జరిగింది. దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానమే పాటించారని తెలియజేశారు. అలా చేస్తే చిన్న చిన్న కంపెనీలు కూడా అవకాశం పొందుతాయని అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. మరొకవైపు కొన్ని సంస్థలు సింగిల్ కాకుండా జాయింట్ వెంచర్ భాగస్వామ్యం కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సూచనలపై ఏపీ ఎంఆర్సీ ఎండీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ గతంలో పనులను విభజించి టెండర్లు ఇచ్చిన చోట్ల ఎక్కువగా జాప్యం జరిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయనైతే స్పష్టం చేయడం జరిగింది. కాంట్రాక్టర్ల సూచనలలో బోర్డు మీటింగ్లో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాజెక్టుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు ఏమీ రాలేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతిపాదన పంపించగా దాని ఆధారంగా ట్రాఫిక్ స్టడీ కూడా పూర్తయింది. అయితే అనుమతులు లభించకపోవడంతో పనులు మొదలయ్యే విషయంలో ఆలస్యం జరగవచ్చని అంచనాలున్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఏపీ ఎంఆర్సీ ముందుగానే టెండర్లు పిలిచింది. విజయవాడలోని మెట్రో ప్రాజెక్టుతో పాటు 45 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన కూడా ఉందని చెబుతున్నారు. దీనికి అయ్యే వ్యయం 1800 కోట్లుగా అంచనా వేసింది. డిపిఆర్ అయితే కేంద్రానికి పంపారు. ఈ ఫ్లైఓవర్, మెట్రో రైల్ అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇంకా తుది నిర్ణయం అయితే రాలేదని చెప్తున్నారు. అందువల్ల ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడానికి ఇంకో కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఈ సెప్టెంబర్లో మొదలు కావాల్సిన పనులు అక్టోబర్ చివరి నాటికి మొదలవుతాయని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంలో విజయవాడ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.